హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పశువుల ఉత్పత్తి అనేది భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. దీనికోసమే పశువుల కోసము కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. భారతదేశంలో గేదె లేదా మేక ఇలాంటి పాలిచ్చేటువంటి పశువులకు ఎంతగానో ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ మన భారతదేశంలో 29.7% వరకు పాల ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నది. చాలామంది రైతులు వ్యవసాయం మీద, పశు పోషక ఉత్పత్తుల జీవుల మీద ఆధారపడడం అనేది జరుగుతుంది భారతదేశంలో ముఖ్యంగా. అయితే వీరికి పశువులను పోషిస్తారు. కాకపోతే పశువుల కోసము ఎక్కువగా కేర్ తీసుకోవాలని వీరికి చాలా ఆశ ఉంటుంది. కానీ వారి యొక్క కుటుంబ పరిస్థితుల కారణంగా పశువులకు సరైనటువంటి సదుపాయం కానీ, దానికి షెడ్ కానీ, అదేవిధంగా గాసము కానీ పెట్టేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఈ పేదరికం కలిగినటువంటి వ్యవసాయ కుటుంబంలో. అయితే దీనికోసమే పశువులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. మోగ జీవాలకు ఒక నీడ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 75,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి సందర్భంతో ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఆ పథకం పేరే MNREGA యానిమల్ పథకం. ఈ పథకం ద్వారా మీరు మీ పశువులకి ఒక షెడ్డును మీరు నిర్మించుకోవచ్చు. 75,000 రూపాయల ఆర్థిక సహాయము ఈ పథకం ద్వారా పశువులు మేపేటువంటి రైతులకు అందించడం అనేది జరుగుతుంది. ఈ పథకము కోసము మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే దీనికోసము ప్రత్యేకమైనటువంటి పథకం వివరాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ముందుగా దీనిని ఎక్కడ నిర్మించాలి అని అంటే మైదానం ప్రాంతంలో, అదేవిధంగా కొండ ప్రాంతంలో కొద్దిగా పశువులకు వర్షం పడ్డప్పుడు నీరు అనేది జారిపోయేటువంటి విధంగా పశువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటట్లుగా కొండ ప్రాంతంలో కొద్దిగా గట్టు వంటి ప్రాంతంలో నిర్మించేటట్లు కొన్ని నిబంధనలు పెట్టడం అనేది జరిగింది. ఈ పథకం కోసం మనం అప్లై చేయాలి అని అంటే కావలసినటువంటి పత్రాలు ఆధార్ కార్డు, జాబ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ యొక్క ఫోటో, అదేవిధంగా మీ యొక్క మొబైల్ నంబరు, మీ చిరునామా, క్యాస్ట్ ఇన్కమ్, లోకల్ సర్టిఫికేట్లు దీనికోసం కావాలి. అయితే ఈ పథకము మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే బ్యాంకు నుండి మీరు ఈ స్కీము గురించి తెలుసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో బ్యాంకులోకి వెళ్ళి ఈ స్కీమ్ కోసం మీరు అప్లై చేసుకునేటువంటి ఫామ్ని మీరు తీసుకోవాలి. ఆ ఫామ్లో ఫుల్ డీటెయిల్స్ను మీరు దాంట్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు కోసం మీరు వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో మీ బ్యాంకులో ఈ పథకానికి సంబంధించినటువంటి అధికారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క అకౌంట్లో డబ్బులు డైరెక్ట్గా 75,000 రూపాయలు పడడం అనేది జరుగుతుంది. అయితే మీరు దీనికోసం అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం పేరు వచ్చేసి MNREGA పశువుల షెడ్ పథకము. ఈ పథకం ద్వారా పేద రైతాంగానికి, పశువులు మేపేటువంటి రైతాంగానికి ఎంతగానో ఆసరా అనేది కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పథకం గురించి మీరు తొందరగా వెళ్ళి బ్యాంకులో అప్లై చేసుకొని 75,000 రూపాయలు పశువుల నీడ కోసము మీరు పొందవచ్చు.